హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈ వీడియో వచ్చేసి చాలా డేస్ నుంచి కేక్ క్లాసెస్ కావాలి అని అడిగే వాళ్ళ కోసం అండి. సో కేక్ క్లాసెస్, చాక్లెట్ క్లాసెస్ ఎప్పుడైతే స్టార్ట్ చేశానో అప్పటి నుంచి చాలామంది కూడా మాకు కేక్ క్లాసెస్ కూడా కావాలి అక్క అనేసి అడుగుతూ ఉన్నారు. సో కేక్ క్లాసెస్ పెట్టడం అంటే జస్ట్ ఏదో చూసి ఐసింగ్ చేయడం, జస్ట్ కొంచెం టెక్నిక్స్ వస్తే చేసేసి పెట్టేసేది కాదు. కేక్ అంటే మెయిన్ మనకి రెసిపీ అండి. కేక్ బేస్ ఉంటుంది కదా, సో ఆ స్పాంజ్ రెసిపీ మనకి చాలా ఇంపార్టెంట్ అనమాట. సో అది రాకుండా కేక్ క్లాసెస్ పెట్టి కూడా వేస్ట్. సో దాని వల్లనే నేను కొంచెం టైం తీసుకొని నేను నేర్చుకొని, సో నేను ప్రాపర్గా నేను ట్రైన్ అయ్యాకనే నేను కేక్ క్లాసెస్ అనేది పెట్టాలి అని నేను ఇన్ని రోజులు నేను అసలు దాని గురించి మాట్లాడలేదు. అండ్ ఎవరు అడిగినా కానీ ప్రస్తుతం అయితే కేక్ క్లాసెస్ లేవండి, వస్తాయి డెఫినెట్గా అనే చెప్తూ వచ్చాను అనమాట. సో నేనైతే కేక్ క్లాసెస్ నేర్చుకొని పర్ఫెక్ట్గా సో తర్వాతనే కేక్ క్లాసెస్ పెట్టాలి అనేది నా ఉద్దేశం. అండ్ నేను చాలా దగ్గరలో చూస్తూ ఉన్నాను. సో జస్ట్ 2 రెసిపీస్ అండ్ 3 రెసిపీస్కే 5000 6000 అబోవ్ అయితే ఛార్జ్ చేస్తున్నారు. అండ్ ఇంకా లైవ్ క్లాసెస్ అయితే అస్సలు చెప్పనక్కర్లేదండి. సో నేను బయట చూస్తూ ఉంటాను కదా, మ్యాక్సిమం 25,000 పైనే ఉంది. సో లైవ్ క్లాసెస్ అటెండ్ అవ్వాలి అంటే సో దానివల్లనే తక్కువలో చాలామంది ఏంటి అంటే బిజినెస్ పర్పస్ అనే కాదండి, మనకి హోమ్ మేడ్ ఇంట్లో వరకు మన కిడ్స్కి వరకైనా చేసుకోవాలి అనే ఉద్దేశంలో ఉంటారు. సో వాళ్ళ కోసమే మెయిన్లీ నేను నేర్చుకొని టైం లేకపోయినా కానీ సో ఇంత దూరం వచ్చాను. సో ఏంటి అంటే జస్ట్ ఇప్పుడు నార్మల్గా యూట్యూబ్లో నేను చూశానండి. సో నేను కూడా నా యూట్యూబ్ ఛానల్లో నేను చాలా రెసిపీస్ కూడా షేర్ చేస్తున్నాను కేక్కి సంబంధించి. కానీ ఇంత పర్ఫెక్ట్గా అయితే అసలు ఎక్కడా రావండి. దేనివల్ల ఏంటి అనేది కూడా నేను రీజన్ చెప్తాను. సో ప్రతి యూట్యూబరు అంటే రాని వాళ్ళ సంగతి ఏంటి అంటే, ఇప్పుడు నా లాంటి వాళ్ళు నేను నేర్చుకోలేదు కేక్ క్లాసెస్. సో కానీ నేను యూట్యూబ్ ఛానల్స్ చూసి ఒక మంచి రెసిపీ ఎతికి నేను ట్రై చేశాను. అలానే పెడుతూ ఉంటారనమాట. బట్ నేర్చుకున్న వాళ్ళు కొంతమంది ఉంటారు పెట్టేవాళ్ళు, వాళ్ళకి నేర్చుకోకుండా జస్ట్ యూట్యూబ్ చూసి సేమ్ రెసిపీ పెట్టే వాళ్ళకి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అలాగే నేను చాలా రెసిపీస్ కూడా ట్రై చేసి మీకు నేను యూట్యూబ్లో కూడా చూపించాను. కానీ ఆ రెసిపీస్ జస్ట్ ఓకే, కానీ బిజినెస్కి అండ్ ఎగ్జాక్ట్ కేక్ టేస్ట్ వచ్చే విధంగా అయితే ఒక్క రెసిపీ కూడా నాకు రాలేదండి, నేను నిజంగా చెప్తున్నాను. సో నేను కొన్ని ప్రీమిక్స్లతో అండ్ ఎగ్తో చేసి చూపించున్నాను కదా, అవైతే పర్ఫెక్ట్గా వచ్చాయి. కానీ ఎగ్లెస్ లేదు అంటే కొన్ని కొన్ని రెసిపీస్ అయితే అసలు కొన్ని అయితే తినే విధంగా కూడా వచ్చేది కాదు. నేను ట్రై చేసి యూట్యూబ్ ఛానల్లో పెట్టకుండా వదిలేసిన వీడియోస్ అయితే ఒక 10-20 దాకా కూడా ఉంటాయి అన్నమాట. సో అలా ఉంటుందన్నమాట ట్రై చేసేటప్పుడు. యూట్యూబ్లో చాలా మ్యాక్సిమం ఏంటి అంటే జస్ట్ ఏంటి అంటే మెజర్మెంట్స్ కూడా వాళ్ళు ఎగ్జాక్ట్ చూపించరండి. అండ్ ఎక్కడ మనం స్టాప్ చేయాలి బీటింగ్, అండ్ ఎంతవరకు మనం కలపాలి, దేంతో మిక్స్ చేయాలి అంటే మొత్తం బీటింగ్ చేయకూడదు అలా అని చెప్పి మొత్తం స్పాచులాతో కలపకూడదు. సో సగంలో మిడిల్లో ఆపేసి 2 డిఫరెంట్ మెథడ్స్ ఉంటాయి అన్నమాట. సో అలా అంతా చేయాలి. ఆ మెథడ్స్ ఏ యూట్యూబ్ ఛానల్లో నేను వందల్లో వీడియోస్ చూసుంటాను. సో నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేయకముందు అండ్ చాక్లెట్ క్లాసెస్ స్టార్ట్ చేయకముందు నాకు ఫస్ట్ ఇంట్రెస్ట్ ఉండింది కేక్సే అనమాట. సో కేక్స్ దగ్గర నుంచి మళ్ళీ నేను అటు ఇటు కాకుండా ఇంకా చాక్లెట్ సైడ్ ఎలా వెళ్ళిపోయాను. సో అలాంటప్పుడు స్టార్ట్ చేయాలి అనుకున్నప్పుడు నేను వందల్లో వీడియోసే చూశాను కేక్కి సంబంధించి. కానీ ఒక్క దగ్గర కూడాను అంటే మనకు తెలియదు కదా, మనం నేర్చుకోక ముందు ఏంటి అంటే మనకి నాలెడ్జ్ ఉండదు కాబట్టి సో వాళ్ళు ఏం చెప్తున్నారో అది వరకే వింటాము, అదే నిజం అనుకుంటాము. బట్ నేను కేక్ క్లాసెస్ నేర్చుకున్న తర్వాత మళ్ళీ ఒక్కొక్క ఛానల్లోకి వెళ్ళి అంటే కేక్స్ చేసేవాళ్ళు అంటే నేర్చుకొని బిజినెస్ చేసే వాళ్ళ ఛానల్స్కి వెళ్ళి అది పనిగా నేను చూశానండి. సో కేక్స్ గురించి వాళ్ళు చెప్పే విధానం కానీ ఇంగ్రీడియంట్స్ కానీ సో నేను చాలా వరకు నేను చెప్పొచ్చో చెప్పకూడదో కూడా నాకు తెలియదు, కానీ చాలామంది రాంగే చూపిస్తున్నారు. అండ్ ఏంటి అంటే ఇంగ్రీడియంట్స్ ఇన్ కేస్ చూపించినా కానీ ఎక్కడ బీట్ ఆపాలి, ఎలా టెక్నిక్స్ అంటే చాలా వరకు మెయిన్ టెక్నిక్స్ అండి. కేక్ ప్రిపరేషన్ అంటేనే టెక్నిక్స్ అనమాట. మీరు అక్కడ స్టాప్ చేసి అక్కడ ఎండ్ చేస్తేనే ఆ కేక్ పర్ఫెక్ట్గా స్పాంజ్ వస్తుంది, లేదు అంటే అది వేస్ట్ అనమాట ఇంకా. సో అలా ఆ టెక్నిక్స్ అనేది ఏ వీడియోలో చెప్పలేదండి. సో అది మాత్రం కన్ఫామ్ అనమాట. మీరు పర్ఫెక్ట్గా చెయ్యాలి అంటే యూట్యూబ్ ఛానల్స్ చూస్తే అది కుదిరే పనే కాదనమాట. ఐసింగ్ కానివ్వండి, సో ప్రతిదీ చాలా టెక్నిక్స్ ఉంటాయండి. సో నేర్చుకొని చెప్పే వాళ్ళ దగ్గర కంటే యూట్యూబ్లో జస్ట్ వాళ్ళు ఫ్రీగా ఇస్తారు కాబట్టి వాళ్ళ వ్యూస్ కోసం ఎట్లా చెప్పాలి, వ్యూస్ కోసమే వాళ్ళు జస్ట్ చేసి చూపిస్తారు తప్ప ప్రతిదీ టెక్నిక్స్ అయితే చెప్పట్లేదండి. నేను అది చూసిన తర్వాతనే నేను చెప్తున్నాను. అండ్ ఇప్పుడు చేసే రెసిపీస్ అన్నీ కూడాను
దాంట్లో కేక్ జెల్ యూస్ చేయం, ప్రీమిక్సెస్ యూస్ చేయం, ఎటువంటి కెమికల్స్ యూస్ చేయమండి. జస్ట్ దాంట్లో బేకింగ్ పౌడర్, బేకింగ్ సోడా కూడా ఒకటి యూస్ చేస్తే ఒకటి యూస్ చేయము, రెండు యూస్ చేయము. సో అలా అన్నమాట రెసిపీస్ అన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా అండ్ చాలా యూస్ఫుల్గా ఉంటాయి. అండ్ నేను ఇంతకు ముందు అయితే ఒక అపోహ కూడా ఉండేది, కేక్ జెల్ యూస్ చేయకుండా ఇంతగా స్పాంజ్గా రావు, వాళ్ళు బేకర్స్ ఏంటి అంటే కేక్ జెల్ యూస్ చేయట్లేదు అని అబద్ధం చెప్తున్నారు, మేబీ వాళ్ళు చేస్తారేమో అనుకునే విధంగా కూడా నేను ఉన్నాను అనమాట. సో ఏంటి అంటే నేను చాలాసార్లు ఇంట్లో ట్రై చేశాను, బట్ అంత స్పాంజ్గా రావట్లేదు. బట్ వాళ్ళకి ఎట్లా వస్తున్నాయి హోమ్ బేకర్స్కి, వీడియోలో ఏమో చాలా స్పాంజ్గా చూపిస్తున్నారు, అదే రెసిపీ మనం ఇంట్లో ట్రై చేస్తే మనకు రావట్లేదు అనుకుని చాలా మందికి నేను చెప్పాను కూడా, మేబీ వాళ్ళు కేక్ జెల్ యూస్ చేస్తుంటారు, వాళ్ళు చెప్పట్లేదు మనకి అనేసి. కానీ అసలు కేక్ జెల్ ఏమీ యూస్ చేయకుండా జస్ట్ చిన్న చిన్న టెక్నిక్స్ యూస్ చేస్తే అసలు ఎంత స్పాంజ్గా అసలు ఎంత బాగా వస్తున్నాయో అంత బాగుంటాయండి నిజంగా కేక్స్ అనేవి. సో చాలా తక్కువ కాస్ట్లో ప్రతి ఒక్కరూ నేర్చుకునే విధంగా ఎక్కువ రెసిపీలు అందించాలి అనే దానికోసమే నేను పర్టికులర్గా నేర్చుకున్నాను అనమాట. సో బిజినెస్ అనే కాదు, మన ఇంట్లో మన పిల్లలకి బయట కొనే వాటితో చాలా మంది వీడియోస్ చూసుంటారు, బయట అసలు బేకరీస్లో ఎంత ఘోరంగా ఉంటుందో, కేక్స్ తినడం కూడా మానేశాను అనమాట నేనైతే అది చూసి. కానీ టేస్ట్ కూడా అంత చెత్తగా ఉంటుంది, డాల్డాస్ యూస్ చేస్తారు. అదే మనం కానీ ప్రిపేర్ చేస్తే ఆయిలా లేదా బటరా, సో చాలా హెల్దీగా ఇంట్లో చేసుకోవచ్చండి. నేను కేక్ క్లాసెస్ జాయిన్ అయ్యాక నాకు అర్థమైంది అనమాట. సో దీంట్లో బేకరీస్కి అండ్ మనకి ఇంట్లో ప్రిపేర్ చేసుకునే దానికి ఎంత డిఫరెన్స్ ఉంటుంది అనేది. జస్ట్ మైదా చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్తో అండి. సో చాలా బాగా చాలా ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. క్లాసెస్ అయితే 1 మంత్లో అయితే స్టార్ట్ అవుతాయండి. సో నాకు ఏంటి అంటే నేను చాలా రోజుల నుంచి స్టార్ట్ చేయాలనే ఉద్దేశంలోనే ఉన్నాను. బట్ నాకు షాప్లో ఏంటి అంటే స్టోర్లో నాకు కొంచెం వర్క్ ఉందన్నమాట, టేబుల్స్ ఇవన్నీ కూడా నాకు లైవ్ క్లాసెస్కి వాటికి పెట్టించాలి. సో దానికోసమనే వెయిట్ చేస్తూ ఉన్నాను, లేదు అంటే ఎప్పుడో స్టార్ట్ అయిపోయి ఉండే క్లాసెస్ అయితే. సో ఆ పని వర్క్ కొంచెం పెండింగ్ ఉంది, అది అవ్వగానే మీకు ఆన్లైన్ లైవ్ క్లాసెసే ఉంటాయి, మీరు లైవ్లో చూడొచ్చు ఆన్లైన్లో. సో మీకు డీటెయిల్స్, ఫీజు డీటెయిల్స్ కానివ్వండి, రెసిపీస్ డీటెయిల్స్ ఏమేమి ఉంటాయి అనేది అంతా నేను చెప్తాను. అండ్ మీకు ఎక్స్ట్రా కాస్ట్ ఉంటుంది, మీకు ఫుల్ బుక్ కావాలన్నా నేను ప్రొవైడ్ చేస్తాను. నేను జెరాక్స్ తీపిచ్చి నేను ఓన్గా ప్రిపేర్ చేసి రెసిపీస్ అనేవి. సో ఏంటి అంటే దానివల్ల మీకు ఏంటి అంటే మీరు ఏ రెసిపీ అయినా జస్ట్ బేసిక్ నేర్చుకుంటే మీరు ఆ రెసిపీస్ చదివి మీరు ఎన్ని రెసిపీస్ అయినా కానీ చేసుకోవచ్చు అనమాట. సో అలా ఉంటాయి. అండ్ విప్పింగ్ క్రీమ్స్లో కూడా విప్పింగ్ క్రీమ్ ఫాస్టింగ్, అలాగే మీకు బటర్ క్రీము, అలాగే అమెరికన్ బటర్ క్రీము, సో ఇట్లాగా చాలా రకాలైతే ఉంటాయి అన్నమాట. అండ్ చాలా నాలెడ్జ్ వస్తుంది సో ప్రతి ఇంగ్రీడియంట్ పట్ల. అండ్ మీకు జస్ట్ రెసిపీస్ వస్తే చాలు, దాన్ని ఎన్ని విధాలుగా ఎలా చేసుకోవాలి అనే టెక్నిక్స్ దగ్గర నుంచి ప్రతిదీ కూడా, కుకీస్ కానివ్వండి, సో కొన్ని రకాల బ్రౌనీస్ కానివ్వండి, సో ఇలాగా ఒక కోర్స్ లాగా మీకైతే డిజైన్ చేసి నేను ప్రొవైడ్ చేస్తాను. అండ్ తెలుసుకుంటూ పోతే బేకింగ్ అనేది చాలా చిన్నగా ఏం ఉండదండి, చాలా రకాలే ఉంటాయి డెసర్ట్స్ ఇవన్నీ కూడా. అండ్ ఇదండి వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో క్లాసెస్, సో వాళ్ళైతే నాకు డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తానండి, నాకు దాంట్లో కాంటాక్ట్ అవ్వండి, మీకు డీటెయిల్స్ అనేది నేను కన్ఫామ్గా షేర్ అనేది చేస్తాను.